కార్డియాలజీ అండ్ ఇది జనరల్ ఫిజిషియన్ వైద్య శిబిరానికి వచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం. సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ. అండ్ సండే అయినా కూడా మా కోసం టైం కేటాయించి వచ్చిన స్టూడెంట్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ భైరవనాథ్, మా కార్డియాలజిస్ట్ సార్ డాక్టర్ గౌతమ్ రెడ్డి, డాక్టర్ వంశీ సార్ అండ్ ఫిజిషియన్ డాక్టర్ చంద్రమోహన్, వాళ్ళకి స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అందరికీ పరీక్షలు బ్లడ్ టెస్ట్లు అయినాయి కదా, అయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఒకసారి సార్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అయినాక కూడా అందరు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడనే కూర్చోండి. తర్వాత కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళు క్లారిఫై చేస్తారు. హెల్త్ ఇష్యూస్లో రిపోర్ట్స్లో ఏమున్నా. ఓకే సార్ బైరో అందరు ఇక్కడనే స్టేజ్ వెళ్ళేటప్పుడు ఏం లేదంటే ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్తామని. ఎందుకంటే మనం చాలా మందిని చూస్తుంటాము, ఛాతీ నొప్పి మొదలైన తర్వాత మనల్ని చాలా మంది అడుగుతుంటారు, ఏం చేయాలి సార్ ఛాతీ నొప్పి వస్తే ఇమీడియట్గా ఏం చేయాలని అంటారు. ఛాతీ నొప్పి ఎప్పుడు వచ్చినా ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అది నిజంగా ప్రమాదకరమైనదా కాదనేది మనకు తెలుస్తుంది. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఈవెన్ ఏ సెంటర్లో అయినా, ఎంత చిన్న సెంటర్లో అయినా మనకి ఈసీజీలో అబ్నార్మాలిటీ ఉంది, హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది అని అంటే ఇమీడియట్గా ఇవ్వాల్సిన టాబ్లెట్లలో 3 రకాలు ఉంటాయి. అందులో 2 రక్తం పల్చే గోళీలు, ఒక కొలెస్ట్రాల్కి సంబంధించిన గోళీ. అందులో మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే గోళీలు ఏంటంటే ఎకోస్ప్రిన్ అనేది 325 నెంబర్ డోస్ తోటి, క్లోపిడాగ్రిల్ అనేది 300 నెంబర్ డోస్ తోటి, అటర్వాస్టాటిన్ ఆర్ రోజువాస్టాటిన్ 40 కానీ 80 నెంబర్ డోస్ తోటి ఇస్తాం అన్నట్టు జనరల్గా. ఆ 3 కిట్లు ఉంచాము. ఇదేంటంటే ఈసీజీలో మార్పులు ఉన్నాయి, ఛాతీలో నొప్పి ఉంది క్లియర్గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ గోళీలు వేసుకుంటే మనకు ఫర్దర్గా రక్తం గడ్డగట్టే తత్వం తగ్గుతుంది, హార్ట్ అటాక్ ప్రోగ్రెస్ అయ్యే విధానం తగ్గుతుంది. రక్తం ఎక్కువ పల్చ ఉంచడం వల్ల మనం ఇమీడియట్గా మళ్ళీ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కొంచెం టైం ఇస్తుంది, తీవ్రతను కూడా కొద్ది వరకు తగ్గిస్తుంది. సో ఈ గోళీలు అనేది అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవి చాలామందికి అంటే ఏం చేయాలి అని తెలియనప్పుడు ఈసీజీ తీసుకొని మార్పులు ఉన్నప్పుడు ఈ గోళీలు వేసుకోవడం మాకు చెప్తుంది. మన ఫ్రెండ్స్ అందరికీ తన తోడ్పాటులో భాగంగా ఒక చక్కటి సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలపై టెస్టులు నిర్వహించి ఈరోజు అందరికీ ఉచితంగా వైద్య సేవ చేయడానికి ఈ టెస్ట్ రూపకంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్ అమృతరామరెడ్డి గారికి ఒకసారిగా ధన్యవాదాలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి. అండ్ అలాగే
ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మన తరఫున డాక్టర్లందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి ఔన్నత్యంతో ముందుకు వచ్చిన డాక్టర్ అమృతరామరెడ్డి గారితో పాటు వారు పిలిపించిన డాక్టర్ బృందానికి చిన్నగా ఒక సత్కారం చేయడానికి ఆర్మూర్ నవనాథపురం పౌర కమిటీ సభ్యులు ముందుకు వచ్చి సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సురేందర్ గౌడ్, రాజేందర్, శిఖాసీను, సాయి, నాకు ఈ అవకాశం కల్పించిన డాక్టర్ అమృతరామరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఆ టెస్టులలో సార్ చెప్పినట్టు ముందే తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము మన ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చూసిన వాళ్ళలో చాలామందికి షుగర్ డిటెక్ట్ అయింది. సో వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తే కంట్రోల్ చేసుకుంటే ముందు ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రుడెన్స్ హాస్పిటల్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందు ఇలాంటి సర్వీసెస్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మనది ప్రుడెన్స్ హాస్పిటల్ అండి ఒక 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేసాము. 16 డిపార్ట్మెంట్లతో స్టార్ట్ చేసామండి మన హాస్పిటల్. దీంట్లో గుండెకి సంబంధించిన విభాగంలో 3 డాక్టర్స్ ఉన్నారు. గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఇప్పుడు సర్వీసెస్. మీరు మీ చాలక వాళ్ళు ఎవరికైనా ఎలాంటి అవసరం ఉన్నా కానీ మా సేవలు వినియోగించుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన ఆర్మూర్ జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ లాస్ట్ 2-3 వీక్స్ కింద కొన్ని బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అంటే మనం ఏం శాంపుల్స్ తీసుకున్నాము, ఏం టెస్టులు చేసినామంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, రీనల్ మన లివర్ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, కార్డియాక్ రిస్క్ మార్కర్స్ ఇవన్నీ తీసుకొని ఈరోజు మన కార్డియాలజిస్ట్ గారితో జనరల్ ఫిజిషియన్ గారితో చెకప్ చేయించినాం అందరికీ. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాము నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి సడన్ డెత్స్ అవుతున్నాయి చాలామంది. సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియట్లేదు. సో ఉంది అని తెలిసి ముందే జాగ్రత్త పడి మనం కొన్ని లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన జర్నలిస్ట్ మిత్రులకు ఎందుకు పెట్టడం జరిగిందంటే రిస్క్ గ్రూప్, స్ట్రెస్ ఉంటుంది, నిద్ర ఉండదు, ఆహారపు అలవాట్లు కొంచెం టైంకి తినడం ఉండదు. సో మన జర్నలిస్ట్ మిత్రులతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా ఇస్తానని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అమృతరామరెడ్డి సార్కి ముందుగా ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు నిజంగా అంటే చాలామందికి నిన్న మొన్నటి వరకు ఏ డిసీజెస్ లేకుండా సడన్గా ఎందుకు అవుతుంది అనేది చాలామందికి ఎప్పటి నుంచో డౌట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎందుకనంటే మనకు అది ఎప్పటి నుంచో ఉంటుంది, అది డిటెక్ట్ అయి ఉండకపోవచ్చు. అది ఎప్పుడు డిటెక్ట్ అవుతుందంటే మనం ఎర్లీ చెకప్స్, కొంచెం రెగ్యులర్ చెకప్స్, ఇప్పుడు ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇవాళ మనం చూసిన వాళ్ళలో చాలామందిలో కొత్తగా షుగర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళు, కొత్తగా థైరాయిడ్ ప్రాబ్లము, కొత్తగా లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు. ఇదంతా మనకు తెలియదు. ముందే తెలిసి మనం దాని తాలూకా జాగ్రత్తలు తీసుకొని దాని తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము, లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమో చేస్తే మనం 100లో 80-90% మందికి జబ్బులు రాకుండా అరికట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేసుకోకపోవడం వల్లనే మనకు సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చేసుకొని తెలుసుకొని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళడం అంటే ఈ నివారణ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. జబ్బు వచ్చిన తర్వాత మనం చాలా మట్టుకు ఒక లెవెల్ వరకు బెస్ట్గా తీసుకెళ్ళగలుగుతాం, కానీ కంప్లీట్గా నార్మల్గా జబ్బు రాకన్నా ముందు దాన్ని కనుక్కొని దాన్ని నివారించడం అనేది అత్యంత ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికోసం ఈ హెల్త్ చెకప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు ఇది సిమిలర్ దీన్ని ప్రజల్లో కూడా నార్మల్ తెలియని పీపుల్ కూడా వాళ్ళకి అవేర్నెస్ను క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాను.